బోర్డు నిర్ణయం తీసుకోదు. డెసిషన్ అధికారులు పెడతారు బోర్డు ముందు, ఇది ప్రతిపాదన అని. రిజెక్ట్ చేయొచ్చు, ఓకే చేయొచ్చు. అంతేగాని బోర్డుగా నువ్వు వెళ్ళి వీళ్ళ దగ్గర కొనుని చెప్పదు ఏ బోర్డు కూడా. ఇంటర్నల్ గా గేమ్ నడిపి ఉద్యోగులకు చెప్పి ఉద్యోగుల చేత ప్రపోజల్ పెట్టించాలే గాని డైరెక్ట్ గా బోర్డు పెట్టదు ప్రతిపాదన ఏది కూడా. బోర్డులో ఫస్ట్ ఉద్యోగులు కానీ అధికారులు కానీ ప్రపోజల్ పెట్టి ఈఓ దగ్గరికి తీసుకెళ్తారు. ఈఓ ఆయన కూర్చుని మాట్లాడుకుని ఏది అవసరమో బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది ఏది అవసరం ఉంటుందో ఆర్థిక పరమైన లింక్ ఉన్న ప్రతి దాంట్లో కూడా బోర్డు దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత ఈఓది. బోర్డు అది చర్చించి ఓకే చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అంతే తప్పించి బోర్డుగా ఒక నిర్ణయం తీసుకోదు. బోర్డుగా ఇదిగో వీళ్ళ దగ్గర నెయ్యి కొను అని చెప్పడానికి లేదు డైరెక్ట్ గా. ఏ ట్రస్ట్ బోర్డు మెంబర్ అట్లా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్నారు కదా బోర్డు వాళ్ళు, లేకపోతే కనుక వీళ్ళకి తెలిసింది మా దగ్గర దుర్గా నెయ్యి వాళ్ళు తెలుసండి, లేకపోతే సంఘం వాళ్ళు తెలుసు, అక్కడ కొనండి బాగా అని చెప్పేసి వీళ్ళు బోర్డులో తీర్మానం చేస్తారా? చెయ్యరు. అదంతా ప్రొక్యూర్మెంట్ కమిటీ ఉంటది. ఇప్పుడు ఇంకోటి బోర్డులోని కొంతమంది సభ్యులతో కలిపి ఒక ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఉంటది. అందులో 4-5 ఉంటారు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి పార్థసారథి మంత్రి ఉన్నారు కదా, ఆయన, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అందులో మెంబర్లు. ఈ ఉద్యోగులు వాళ్ళ ఎదురుగుండా బోర్డులో నిర్ణయం చెప్పాలా, ఇదిగో ఇట్లట్లాగా వచ్చిందమ్మా ఇట్లా అని చెప్పాలి. వాళ్ళకి 4-5 కమిటీ ఉంటది. వాళ్ళు ఫైనల్ చేసుకోవాలి, అధికారులు వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి.